నాకు చాలా మంది మెసేజ్ చేసి అలా క్రియేటిన్ గురించి చెప్పు, క్రియేటిన్ వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇప్పుడు వాడాలి అని చెప్పి అడుగుతున్నారు. ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. క్రియేటిన్ గురించి తెలిసిన వాళ్ళకి కాదు, క్రియేటిన్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఎలా వాడాలి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అన్నది ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. క్రియేటిన్ అనేది మన బాడీలోనే ఉండే సహజమైన ఎనర్జీ స్టోర్. క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల ఒక 8 రిపిటేషన్స్ కనుక వస్తాయి, మీకు ఒక 10 రిపిటేషన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. బాడీ కొంచెం బూస్ట్ అప్ ఇస్తుంది, మీకు వర్కౌట్ పర్ఫార్మెన్స్ బాగుంటది, బాడీ రికవరీ కూడా బాగుంటది. నార్మల్ గా మీరు ఒక డైలీ ఒక 3-4 లీటర్స్ వాటర్ మాత్రం కామన్ గా తీసుకోవాలి. డైలీ 2 టైమ్స్ మాత్రం యూజ్ చేయొద్దు. డైలీ 1 టైం క్రియేటిన్ యూజ్ చేస్తే సరిపోద్ది. వర్కౌట్ ముందు కానీ లేకపోతే వర్కౌట్ తర్వాత కానీ వాటర్ లో కలుపుకొని తాగొచ్చు, లేకపోతే ఏదైనా జ్యూసెస్ లో కలుపుకొని కూడా తాగొచ్చు. 3 to 5 grams క్రియేటిన్ సరిపోద్ది. డైలీ మీరు ఏ టైం యూజ్ చేస్తారో అదే టైం కంటిన్యూ చేయండి. చాలా మంది క్రియేటిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనుకుంటారు. హెయిర్ ఫాల్, కిడ్నీ డ్యామేజ్, ఇలాంటి డౌట్స్ ఏదైనా చాలా పెట్టుకుంటారు. సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏది లేదు. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే డాక్టర్ సంప్రదించి యూజ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ వర్కౌట్ చేసినప్పుడు ఏదైనా తినేసే వర్కౌట్ చేయండి. ఏదైనా తిని ఎందుకు వర్కౌట్ చేయాలంటున్నారంటే, మీరు నైట్ ఎప్పుడో ఫుడ్ తింటారు, నైట్ అంతా ఏ ఫుడ్ తినకుండా బాడీ ఉంటది. ఏదైనా తినేసి చేయడమే వర్కౌట్ మంచిది. ఇలాంటి ఎన్నో వీడియోస్ కి మన పేజ్ ని ఫాలో అవ్వండి. ఇలాంటి ఎన్నో డౌట్స్ మీద ఎన్నో వీడియోస్ చేద్దాం.